అమ్మఒడి వచ్చే నెలలో పడుతుందని చెప్పి అంటున్నారు కదా. మరి పడాలి, పడితేనే నమ్ముతాం, పడపోతే నమ్మనం. ఏం 11 నెలలు అయితే ఇంకా ఏం నచ్చలేదా మీకు? ఆ పథకాలు ఒక్కటే కాసుకొని కూర్చున్నారా మీరు? జగన్ ఉన్నప్పుడు బానే ఉందండి. మరి ఈయన చాలా హామీలు ఇచ్చారు కదా, ఆ హామీలు అమలు చేస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారా? చేసినప్పుడు సంగతి, ఇప్పుడు వరకు నమ్మకం లేదు. ఇప్పటికే చేసేదా నమ్మకం లేదు. నమ్మకం లేదు నాకు. ఎందుకు అంత నమ్మకం లేకుండా పోయింది మీకు అంటున్నా చంద్రబాబు అంటే? ఆయన జగన్ చేసినప్పుడు నమ్మకం బానే ఉంది. అమ్మఒడి పడ్డది, ఇల్లు ఇచ్చిండు. చెప్పండి. బానే జగన్ ఉన్నప్పుడే బాగుంది మాకు. జగన్ ఉన్నప్పుడే బాగుంది. మరి జగన్ ఎందుకు ఓడిపోయారంటారు? జగన్ ఎందుకు ఓడిపోయారు? ఏం చేసి ఇందులో ఒకటి అందులో ఒకటి వద్దానని తేప ఒకటి వేస్తున్నారు. ఏం చేస్తాం? ఈసారి పనులు అయితే ఏమో, ఈసారి పనులు అయితే ఏమో. ఈ పథకాలు చూసి వేసారంటారు. సరే, మరి జగన్ మళ్ళీ గెలిచారు అనుకోండి, అమరావతి చేస్తారంటారా లేకపోతే 3 రాజధానులు అంటారా మళ్ళీ? మాకు ఏదన్నా కానివ్వండి, ఇప్పుడు చంద్రబాబు వచ్చినా కూడా మాకు అన్ని పనులు అయితేనే. లేకపోతే మళ్ళీ ఓడగొడతారు. సరే సరే. అమరావతి కావాలా మీకు? 3 రాజధానులు కావాలా? అమరావతితో నాకు సంబంధం లేదు. నాకు అమ్మఒడాను కరువు పైన డబ్బులు వేయమని.